హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా బ్లాగ్ నా ఇష్టం. ఊళ్ళల్లో పేర్ల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది మావా. సో నిన్న కూడా మా ఊర్లో పేర్ల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే మా ఊర్లో పీర్ల చెవిడి. మా ఊర్లో చిన్న పీర్లు అంటారు, ఇంకా పెద్ద పీర్లను పెట్టలేదు. అవి పెట్టిన తర్వాత నేను వేరే బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో మేము ఈ పీర్ల పండుగకి ఆత్మకూరుకి అయితే షాపింగ్ అయితే బయలుదేరాము. నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. సో నేను మా ఫ్రెండ్ అయితే ఒక బైక్ మీద వెళ్తున్నాము. ముగ్గురు ఆల్రెడీ డీసీపల్లి దగ్గర ఆగున్నారు. సో మన బైక్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అది చెక్ చేయించుకొని మనం అయితే ఆత్మకూరుకి అయితే స్టార్ట్ అయిపోదాము. ఈ వ్లాగ్ అయితే మామూలు కామెడీ కాదు మావా. అసలు ఇలాంటి షాపింగ్ అయితే నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. అసలు నేను ఇంత షాపింగ్ అయితే నేను జీవితంలో ఎప్పుడు చేయలేదు. సో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక సబ్స్క్రైబ్, మరీ నచ్చితే ఒక షేర్, ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోండి మావా. ఓకేనా? షాపింగ్కి అయితే మేమైతే ఆత్మకూరులో ఉన్న 3 Guys ఫ్యాషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మా వాడికి ఆ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. దాని ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గట్టు చెప్పారు. సో మేము ఆ ప్రైస్తో క్వాలిటీతో చాలా హ్యాపీ అయితే అయ్యాము. మా వాడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. సో ఇక్కడ షర్ట్స్ టీషర్ట్సే కాకుండా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా బెల్ట్స్ కానీ, చెప్పులు కానీ, షూస్ కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి మాకైతే ఆకలిస్తుందని చెప్పేసి మేమైతే ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మా వాళ్ళు ఎలా వచ్చున్నారో. మా వాళ్ళు కొంచెం గట్టిగానే ఆర్డర్ ఇచ్చారు. సో అది తినేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాము. సో అది వీడియో పెట్టలేదు. ఇంకా అక్కడ నుంచి మేమైతే చైతన్య హెయిర్ స్టైల్ దగ్గరికి వచ్చి కటింగ్ అయితే చేయించుకున్నాం. మేమందరం కటింగ్ చేయించుకునే వాళ్ళకి కొంచెం లేట్ అయితే అయ్యింది. ఈ షాప్ని అయితే రీమోడిఫికేషన్ చేసినట్టున్నారు. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఇంత లేదు. సో ఈ మధ్య కట్టినట్టున్నారు షాప్ని. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక మా పనులన్నీ ముగించుకొని మేము ఇంటికి బయలుదేరేకి మబ్బు అయితే కమ్మేసింది. మేమైతే వర్షం రాదులే అనుకుని బయలుదేరాము, కానీ మధ్యలో అయితే వర్షం పడింది. వెనకాల ఉన్నవాడు వద్దుగా కొంచెంసేపు ఆగి అయితే వెళ్దామన్నాడు. కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది. ఇళ్ళల్లో కూడా తిడతారు కాబట్టి మేమైతే బయలుదేరిపోయాము. పొద్దున్న 11 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్తున్నాము. సో మేము ఏం షాపింగ్ చేసామో ఏమో మాకైతే అర్థం కాలేదు. అందరం ఎక్కువ కూడా తీసుకోలేదు. ఒక్కొక్కరు 2 జతలే తీసుకున్నాము, కానీ సాయంత్రం 7 అయితే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మా ఊళ్ళో అయితే పిల్ల గ్రామోత్సవం అయితే జరుగుతుంది. సో ఆ వ్లాగ్స్ ఇంకా ఫన్నీగా ఉంటాయి. సో వాటి కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా, బాయ్ అయితే.